రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు శ్యామలరావు గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే గత కొంతకాలంగా లడ్డు నాణ్యత అనేది కోల్పోవడం జరుగుతుంది. అయితే దీని మీద ఆయన దృష్టి పెట్టారు. ఎందుకు లడ్డు నాణ్యత కోల్పోతుంది, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, వాటన్నిటిని షార్ట్ అవుట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి ఆయన అయితే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే లడ్డు ఎక్కడెక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి, ఎందుకు నాణ్యత పోతుంది, వాటన్నిటి మీద వివరాలు సేకరించి తీసుకున్నారు. దానిలో భాగంగా వాళ్ళకి తెలిసిన వివరాలు ఏంటి అంటే లడ్డు ప్రధానంగా నెయ్యితో తయారు చేస్తారు కాబట్టి ఈ నెయ్యి అనేది చాలా క్వాలిటీగా ఉండట్లేదు, నాణ్యత అనేది తగ్గిపోయింది అనమాట. ఇదొక ప్రధాన సమస్య కారణం. ఇంకో సమస్య ఏంటి అంటే అంతకుముందు లడ్డూలు మిషన్లు రాకన్నా ముందు చేతితో ఒత్తేవాళ్ళు అనమాట. అంటే చేతులతోనే అక్కడున్న తయారు చేసేటోళ్ళు ఆ లడ్డూని చేతితో ఒత్తేటోళ్ళు. అప్పుడు ఏంటంటే నెయ్యి అనేది లడ్డూతో పాటు ఉండేది, అంటే కిందకి జారిపోకుండా. అయితే ఇప్పుడు మిషన్లు వచ్చినాయన్నమాట. రీసెంట్గా కొన్ని సంవత్సరాల నుంచి మిషన్ల మీద తయారు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మిషన్లో గట్టిగా లడ్డూని అట్లా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న అంటే లడ్డూలో ఉన్న నెయ్యి మొత్తం కిందకి జారిపోతుంది. దీనివల్ల ఏంటంటే లడ్డు నాణ్యత కోల్పోతుంది. ఒకటి నాణ్యమైన నెయ్యి లేకపోవడం, రెండోది మిషన్ల ద్వారా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల లడ్డు అనేది కొన్ని రోజులకే పులుసుగా మారిపోతుంది, అంత టేస్ట్ ఉండట్లేదు. ఈ రెండు ఇష్యూస్ని ఈవో శ్యామలరావు గారు అవుట్ చేశారు. ఈ రెండు ఇష్యూస్ని పరిష్కరిస్తాం, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి ఆయన భక్తులకైతే వాగ్దానం ఇచ్చారు.